విశాఖపట్నం సంపత్ వినాయక ఆలయంలో వినాయకుని ప్రత్యేక పూజ నిర్వహించారు. వేద పండితులు గంటా శ్రీనివాసరావుకి ఆశీర్వదించి స్వామివారి అసిస్టెంట్ కమిషనర్ శాంతి ప్రసాదాలను అందించారు. అనంతరం గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, ప్రభుత్వం అన్ని రంగాల అభివృద్ధి చెందాలని దేవుని ప్రార్థించానన్నారు. విశాఖలో సంపత్ వినాయకుని దర్శించుకుని వెళితే అన్ని విజయాలు జరుగుతాయన్నారు. నా జీవితంలో ప్రతి సందర్భంలో మొట్టమొదటిసారి ప్రథమ పూజితుడు సంపత్ వినాయక దర్శనం చేసుకుని ఆ కార్యక్రమం చేయటం ఆనవాయితీగా ఉందన్నారు. నా ఎలక్షన్ టైంలో గానీ, కౌంటింగ్ టైంలో గానీ, నామినేషన్ టైంలో గానీ ప్రథమ పూజితను వినాయకుని నమస్కరించుకోవటం అన్నింటా విజయం సాధించానన్నారు. అమ్మా జరగండి, మిమ్మల్ని తొక్కేస్తారు మళ్ళీ. నామినేషన్ అప్పుడు కానీ, ప్రచారం స్టార్ట్ చేసేటప్పుడు కానీ, ఆ విఘ్నేశ్వరుడు యొక్క తొలి పూజలు మనం ఏ కార్యక్రమం చేపట్టాలన్నా కూడా ముందుగా గణేశుని పూజించి మనం తలపెట్టే ప్రతి కార్యక్రమం కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా విజయం సాధించాలని మనం ఆ పూజ చేసుకోవడం అలవాటు. అటువంటి వినాయకుడికి సంబంధించి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఈ పండుగ అంగరంగ వైభవంగా చేసుకుంటా ఉన్నాం. ఆ స్వామివారిని ఒకటే కోరుకున్నాం. ముఖ్యంగా కొత్తగా ఏర్పడ్డ ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో కూడా విజయం సాధించాలని, ముఖ్యంగా ఇటీవల ఏదైతే మనకి విజయవాడ పరిసర ప్రాంతాల్లో జరిగిన వరదల కారణంగా మొత్తం జనజీవనం కూడా అస్తవ్యస్తం అయిపోయింది. మరి గౌరవ ముఖ్యమంత్రి గత వారం రోజులుగా విజయవాడ సెక్రటేరియట్లోనే ఉండి మొత్తం పరిస్థితులు చక్కదిద్దుతున్న నేపథ్యం కూడా చూస్తూ ఉన్నాం. త్వరగా అన్నీ కూడా సర్దుకోవాలని, ప్రజలు సాధారణ స్థితికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని, అన్ని విధాల అభివృద్ధి చెందాలని, ముఖ్యంగా ప్రజలు సుఖ సంతోషాలు సౌఖ్యంగా ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా స్వామివారిని ఏడుకుంటూ, మరి మన విశాఖపట్నంలో ఈ సంపత్ వినాయక స్వామి ఏదైతే ఉందో మనందరికి కూడా ఒక ఆనవాయితీ, ఒక సాంప్రదాయం, ఒక అలవాటు. ఇక్కడ నుంచి తొలిసారిగా ఏదైనా కార్యక్రమం చేసే ముందు స్వామివారిని పూజ చేసుకెళ్ళడం కూడా మనకి ఆనవాయితీ. మేము నాకు 6 ఎలక్షన్లు ఇప్పుడు దాకా నిలబడ్డాను. ప్రతి ఎన్నికల్లో కూడా నామినేషన్ అప్పుడు కానీ, ప్రచారం స్టార్ట్ చేసేటప్పుడు కానీ, అలాగే పోలింగ్ రోజు కానీ, కౌంటింగ్ రోజు కానీ, ప్రతి సందర్భంలో కూడా స్వామివారి దగ్గరకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని, స్వామివారి ఆశీస్సులు తీసుకొని ఆ కార్యక్రమం చేయటం ఆనవాయితీ, అలవాటు.